వేదిక మరొక గొప్ప సన్నివేశంతో పవిత్రమైంది. మనం అనేక కళ్యాణ ఘట్టాలు చూస్తూ ఉంటాం వివిధ క్షేత్రాల్లోని, ఆలయాల్లోని. కానీ ఇక్కడ జరిగింది ఒక అరుదైనది, ఒక విధంగా ప్రథమంగా చూస్తున్నది అనిపిస్తుంది. అది ఉమామహేశ్వర లక్ష్మీనారాయణ వాణీ హిరణ్య గర్భుల కళ్యాణం. అంటే ముగురమ్మల ముగురయ్యల కళ్యాణం. స్వామివారి ఒక తోట చెప్పినటువంటి విషయం ఈ సమయంలో గుర్తుకొస్తున్నది. పరమాత్మ ఎప్పుడు ఒక్కడే. ఆయన సృష్టి స్థితి లయలు చేసినప్పుడు తానే 3 రూపములయ్యాడు. ఆయన శక్తి 3 రూపములయ్యింది అని చెప్పారు ఇక్కడ. తాను 3 రూపాలైనప్పుడు అది బ్రహ్మ విష్ణు మహేశ్వర. తన శక్తి 3 రూపములైనప్పుడు వాణి లక్ష్మి గౌరీ రూపము ధరించింది. మన సనాతన ధర్మంలో ముగ్గురు కలిపి ఒకటే పరమేశ్వరుడు. మనకు పరమేశ్వరుడు మనం ఆరాధిస్తున్నామంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన పరమేశ్వరుని ఆరాధిస్తున్నాం. శక్తిని ఆరాధిస్తున్నామంటే బ్రహ్మ విష్ణు శివాత్మిక అయిన శక్తిని ఆరాధిస్తున్నాం. అది బ్రాహ్మి వైష్ణవి శివ అని చెప్పబడుతున్నటువంటి ముగ్గురమ్మల్ని, అలాగే బ్రహ్మ విష్ణు శంకరులు అనబడేటువంటి ముగ్గురు అయ్యల్ని ఒకే స్వరూపంగా మనం చూడాలి అనే భావం ఇవాళ ఈ కళ్యాణోత్సవంలో మనకు జరుగుతున్నది. సనాతన ధర్మం ఒక విధంగా తన విజయోత్సవాన్ని చాటుకున్న ఈ రోజున సనాతన ధర్మం ఆరాధించేటువంటి కళ్యాణమూర్తులు మనం ఇక్కడ చూడడం, లోక కళ్యాణం సంభవిస్తుంది అనేది ఇక్కడ స్పష్టమవుతున్నది. ఇంత చక్కని ఆలోచన ప్రణాళిక చేసినటువంటి భారతీయ సత్యవాణి అమ్మగారికి ప్రత్యేకమైన అభినందనలు. అసలు ఈ ఆలయం యొక్క ప్రణాళిక చాలా విశేషమైనటువంటిది. ఇలాంటి క్షేత్రంలో మనం ఆచార్యులు కాచార్యులైన పరమాచార్యులను స్మరించుకునే భాగ్యం మనకు లభించింది. నిన్న మనం చెప్పుకున్న దానిలో ప్రధానంగా ఆచార్యుల ద్వారా సనాతన ధర్మం ఎలా ఉద్ధరింపబడింది అనేది ప్రధానంగా చెప్పుకుంటున్నాం. వారి ఉనికి చేత, వారి యొక్క ప్రబోధం చేత ఏ విధంగా లోకం తరించింది అనడానికి అనేక రకాల ఉదాహరణలు మనం చెప్పుకుంటున్నాం. ప్రధానంగా సనాతన ధర్మం సత్కర్మ, సద్భక్తి, బ్రహ్మజ్ఞానం ఈ మూడింటిని ప్రబోధిస్తున్నది. శాస్త్రము చెప్పిన సత్కర్మను ఆచరించడం, అది ఈశ్వరుని దృష్టిలో పెట్టుకుని ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించిన అవసరం. అయితే ఈశ్వర దృష్టి, ఈశ్వరార్పణ అనగానే భక్తి అనేది వచ్చింది ప్రస్తావన. ఈ రెండింటి తర్వాత జ్ఞానము, మోక్షము. కనుక ఈ మూడు కూడా సనాతన ధర్మంలో ముఖ్యం. కనుక దాన్ని మనం వేదాంతం చెప్పింది, దాన్నే శంకరాచార్యులు మొదలైన వారు ప్రతిష్ఠ చేశారు. దాన్ని పరమాచార్య ప్రబోధించి సనాతన ధర్మానికి స్పష్టమైన స్వరూపాన్ని అందించారు. అందులో అనేక రకాల ఉదాహరణలు నేను చెప్పుకుంటూ ఒక మాట ఈ సమయంలో తెలుసుకోవాలి. ఒక ఆచార్యుని యొక్క ప్రబోధానికి ఎంత శక్తి ఉంటుందో తెలుసుకోవాలంటే ఇండియాస్ ప్రైస్లెస్ హెరిటేజ్ అనేటువంటి గ్రంథంలో ఫాల్కీవాలా అని ఆయన ఒక మాట అంటారు. ఆ మాట ప్రకారంగా జీవితం అంతా ఒక పరిశోధనాలయంలో చేసే కృషి కంటే యావత్ జీవితం ఒక గ్రంథాలయంలో చేసే అధ్యయనం కంటే ఒక యోగి వర్యుని అనుభవం ఎక్కువ ఫలితమిస్తుంది అని చెప్పారు ఇక్కడ. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ఒక యోగి వరులు పరమాచార్యులు వారి ద్వారా పరమేశ్వరుడు మొదలుకొని వచ్చినటువంటి గురు పరంపర యొక్క జ్ఞానమంతా మనకి లభించింది. అటువంటి మహానుభావుని యొక్క చరిత్రలో ఈరోజు మనం చెప్పుకుంటున్నది వారి వలన జరిగిన వేదోద్ధరణ. నేను చెప్పుకున్న కర్మప్రబోధ సమయంలో కుమారుల భట్టు, జ్ఞానప్రబోధ సమయంలో ఆదిశంకరులు, అదేవిధంగా భక్తిని ప్రబోధించడంలో సుఖయోగీంద్రులే, వేద పరిరక్షణలో సాక్షాత్తు విద్యార్ణ్యులే అనేటువంటి మాటని నిన్న మనం ప్రస్తావన చేసుకుని వేదాన్ని ఎలా పరిరక్షించారు అని తెలుసుకోవాలి. ఒక మహానుభావుని అవతారం అని మనం నిర్దేశించడం మన వల్ల సాధ్యం కాదు. కానీ వారు చేసే మహాప్రయోజనాన్ని మనం పరిశీలించినట్లయితే ఆనాడు మహావతారములు ఏ ప్రయోజనాన్ని సాధించాయో అలాంటి ప్రయోజనాన్ని సాధించారు పరమాచార్యులు వారు. అందులో ప్రధానంగా వేద పరిరక్షణ అనేటువంటిది గమనించుకోవాలి. ఈరోజు అనేక మంది వేద పండితులు ఒక ఆధారం, జీవనము, ఉపాధి కలిగి ఉన్నారు అంటే అది పరమాచార్యుల భిక్ష. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదండి. కొంచెం వెనక్కి తిరిగి చూస్తే తెలుస్తుంది. ఆయన వేదాన్ని ఎలా పరిరక్షించారో ముందు గమనించితే అసలు వేదానికి ఎన్ని శాఖలు ఉన్నాయి, ఎన్ని లుప్తమయ్యాయో ముందు తెలుసుకోవాలి. మొత్తం 1131 శాఖలతో వేదం విస్తరించింది అని మనకి పురాణాల్లో వేద శాఖల సంఖ్య చెప్పారు. విష్ణు పురాణం చెప్పిన ప్రకారంగా 21 శాఖలు ఋగ్వేదంలో, 101 శాఖలు యజుర్వేదంలో, 1000 శాఖలు సామవేదంలో, 9 శాఖలు అథర్వవేదంలో ఉన్నాయి అని చెప్పారు. కానీ పరమాచార్యులు గమనించింది ఏంటంటే అవన్నీ పోయి 10 శాఖలు మాత్రమే మిగిలాయి. ఎందుకంటే అనేక దాడులు,
ఆ దాడులతో తమ శాస్త్రాన్ని తమ అధ్యయనం చేసుకోవడానికి అవకాశం లేని పరిస్థితులు, కొంత దాడులు విధ్వంసాలు కారణమైతే మరికొంత మన ఉదాసీన నిర్లక్ష్యం కూడా కారణమై చాలా పోగొట్టుకున్నాం. మనం చెప్పిన ప్రకారంగా ధర్మాన్ని పునరుద్ధరించడంలో ఎలా కృషి చేశారో, ధర్మానికి మూలం వేదం కనుక వేదాన్ని పరిరక్షించడానికి వారు చేసినటువంటి ప్రణాళికలు చూడాలి. అందులో మిగిలిన 10 శాఖల్లో ఋగ్వేదంలో 1 శాఖ, యజుర్వేదంలో 4 శాఖలు, సామవేదంలో 3 శాఖలు, అథర్వవేదంలో 2 శాఖలు, పైగా వేదానికి ఆనుషంగికంగా ఉండేటువంటి శాస్త్రములు కొన్ని ఉన్నాయి. అంటే వేదాన్ని అర్థం చేసుకోవడానికి 6 శాస్త్రములు ఉన్నాయి. వాటిని పరిరక్షించవలసిన బాధ్యత ఉంది. శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్పములు. అంతేకాదు వేద పారాయణ నియమ నిబంధనలు ఒక శాస్త్రం ఉంది. ఏ పదం ఎలా వచ్చింది, దాన్ని ఎలా ఉచ్చరించాలి, ఇవన్నీ తెలియజేసే ఒక శాస్త్రం ఉందండి. దాని పేరు ప్రాతిసాక్ష్యాలు అంటారు. ఇవన్నిటినీ కూడా ఉద్ధరించడం కోసం చేసినది 1942లో వేద ధర్మ శాస్త్ర పరిపాలన సభ అనే దాన్ని ప్రారంభింపజేశారు. అప్పటికి కాంచీపీఠం ఆర్థికంగా బలమైన పీఠం కాదు, ఇది కూడా తెలుసుకోవాలి. పేదరికంలో ఉండేటువంటిది. పైగా ఇంకొకరిని అడిగే స్వభావం వీరికి ఎప్పుడు ఉండేది కాదు. ఎవరైనా ఇస్తానన్న పుచ్చుకునేవారు కాదు. ఒక ఆయన ఆ రోజుల్లో ఒక 10,000 రూపాయలు కట్టబట్టుకుని మీరు ఇటువైపు రావాలి, మా చోటు దర్శించాలి అని అంటూ ఉంటే, సమయం బట్టి చూస్తానంటే డబ్బు చూపిస్తూ మీరు రావాలన్నట్ట, నీ దగ్గరికి రానుపో అన్నారు. అటువంటి వారు ఎక్కడో ఒక వేద పండితుడు పేదరికంలో ఉన్నటువంటి ఆయన తన పల్లెటూరులో ఉంటే అక్కడికి వెళ్ళి నేను ఉంటాను అని చెప్పి వెళ్ళి ఉన్నారండి ఆయన. దీన్ని బట్టి వారు ఏమి చూస్తారో గమనించవలసినది. భక్తిని మాత్రమే చూస్తారు వారు. అది లేనప్పుడు మిగిలిన వాటి స్వీకరించరు. అందుకే మఠ నియమాలను అనుసరించి భిక్ష ఏదైతే ఉన్నదో అటువంటి వాటిని స్వీకరిస్తూనే మఠాన్ని అభివృద్ధి చేశారు. ఆయన ఒక్క పిలుపు ఇస్తే కోట్లు గుమ్మరించడానికి సిద్ధంగా అప్పుడు ఎందరో ఉన్నారు. కానీ ఆయన ఉనికి చేత ప్రభావితులై ధర్మ పరిరక్షణకు సేవ చేసేవాళ్ళు ఉంటారు. ఆయన 1942లో ఈ వేద ధర్మ శాస్త్ర పరిపాలనా సభ అనేదాన్ని ఏర్పరిచి వేదాన్ని అధ్యయనం చేయడం ఎందుకు మానేస్తున్నారు అంటే, సరైన జీవనోపాధి దానివల్ల లేకపోవడం కనుక దానికి ఉపాధి కల్పన చేయాలి అని ఆలోచించి ముందు వైదిక కర్మలను ఆచరించే వారి పట్ల గృహస్థులకు భక్తి ప్రపత్తులు కలిగేలా చేయాలి. ఇది ముందు తెలుసుకున్నారండి. ఎందుకంటే వేదం ఒక్కటి అధ్యయనం చేసి దాన్ని తిరిగి బోధించడం అనేది చిన్న విషయం కాదు. మాక్సిములర్ ఈ దేశానికి వచ్చినప్పుడు ఆశ్చర్యపోయాడు. విద్యల్ని పుస్తకాల రూపంలోనూ విద్యా సంస్థల రూపంలో పదిలిపరచడం చూసాం, కానీ విద్యనే ఒక మనిషిగా మార్చడం భారతదేశంలో మాత్రమే ఉంది అని గొప్ప మాట చెప్పారండి. అంటే వేదం అంటే మళ్ళీ పుస్తకం చూడడం, రిఫర్ చేయడం కాదు. వేదంలో అక్షరం పొల్లుపోకుండా, స్వరం తప్పకుండా వేదాన్ని పరిరక్షించినటువంటి వారు తరతరాల నుంచి ఉన్నారు. అలా శృతి విద్యగా వేదాన్ని కాపాడడం ఉన్నది అది ఆశ్చర్యపరిచింది ఆనాటి పాశ్చాత్య మేధావుల్ని. బహుశా ఇలాంటి విద్య, ఇలాంటి అధ్యయన పద్ధతి ప్రపంచంలో మరెక్కడా కనబడదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఎందుకంటే ఎంతో గొప్పతనం కలిగి ఉండి కూడా ఏమీ చేతకాని వాళ్ళమనే భావం కలిగిన జాతి భారత జాతి అయిపోయిందండి. దానికి పాశ్చాత్యుల పాలనలు, దాడులు మొదలైన కారణం కావచ్చు. క్రమంగా మనకే ఒక ఉదాసీనత ఏర్పడింది. మనది జ్ఞానం అనే భావం మనకే పోయింది. అందుకే ముందు మన వారికి వేదం పట్ల గౌరవం, వేదాధ్యయనం చేసేవారి పట్ల ఒక భక్తి కలగాలి అని వారు సంకల్పించుకుని ఈ సభ ద్వారా వేదం యొక్క స్వరూపాన్ని, వేదాధ్యయన సంపన్నుల యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం చేశారు. అంతేకాకుండా 1955లో దేశంలో లక్షణ విద్వాన్లు అంటే ఘనపాఠం, లక్షణములు, సలక్షణ ఘనపాఠం ఒకటి ఉంది. అంటే వేదాన్ని వివిధ విధమైన పాఠ పద్ధతుల్లో పదిలపరచడం. అది సంహితా భాగం, క్రమపాఠం, పదపాఠం, ఘనపాఠం అంటూ చాలా భాగములు ఉన్నాయండి. అవి చూస్తుంటే విద్యని చెదిరిపోకుండా కాపాడడానికి ఋషి పరంపర ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉందో ఆశ్చర్యం కలుగుతుంది. అసలు విద్యల్ని పరిరక్షించే ప్రక్రియలో వేదములు కానీ పురాణములు కానీ అవలంబించిన పద్ధతి ప్రత్యేక మేధోదృష్టితో పరిశీలించి పరిశోధన చేయవలసిన అవసరం ఉందండి. అప్పుడు అర్థమవుతుంది ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని దాడులు జరిగినా, ఈ దాడులకి, ఈ కాల వేగానికి ఇతర దేశాల్లో సంస్కృతులు కాలరాయబడ్డ భారతీయ సంస్కృతి ఇంకా నిలబడింది అంటే దానికి ఏర్పరిచిన పద్ధతిని ముందు నమస్కరించుకోవాలండి. ఆ పద్ధతిని తిరిగి తీసుకొస్తూ ఆయన 1955లోను అదేవిధంగా తత్పూర్వం కూడా కలవై బృందావన పరమగురు వేద విద్యానిధి అనొక నిధిని ఏర్పాటు చేసి
వేద పండితులకు జీవితాంతం వారికి ఒక బహుమానం అంది వారు క్షేమంగా జీవించడానికి కావలసినటువంటి నిధిని ఆయన కల్పన చేశారు. అంతేకాదు 1954లో ఆచార్యుల వారి షష్ఠ్యబ్ది పూర్తి జరిగింది. ఆ సమయంలో ఒక నిధిని ఏర్పాటు చేశారు. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి షష్ఠ్యబ్ది పూర్తి నిధి అని ఏర్పాటు చేసి వేద భాష్య నేర్చుకోవడానికి ఆ నిధిని ఏర్పాటు చేశారు. వేదాన్ని స్వరసహితంగా అధ్యయనం చేయడం ఒక దశ, దానికి అర్థం తెలుసుకోవడం మరొక దశ. ఈ రెండు కూడాను సంపూర్ణ వేదాధ్యయనం అనిపించుకుంటాయి. వేదానికి అర్థం ఉంది కాదని కాదు, కానీ వేదానికి అది పఠించే క్రమము ఒక పద్ధతి ఉంది, దానికి ఒక శక్తి ఉంది. అది వేదం యొక్క శబ్దాన్ని పరిరక్షించడం ఒకటి, అర్థాన్ని పరిరక్షించడం ఒకటి. ఆ శబ్దాన్ని గ్రహించి దాన్ని వల్లెవేయడానికే కొన్ని సంవత్సరాలు పడుతుంది, అది ఉండవలసిందే. అర్థాన్ని తెలుసుకోవాలంటే వేద భాష్యం అధ్యయనం చేయాలి. అంటే ఇది చేయాలి, తర్వాత అది చేయాలి, ఇది మాని అది లేదు. కానీ అది చేసి తర్వాత వేద భాష్యం చదువుకోవాలనుకునే వాళ్ళకి ఆయన ఒక నిధిని ఏర్పాటు చేశారు తన షష్ఠ్యబ్ది పూర్తి సందర్భంగా. అంటే పండుగలు వారికి అక్కర్లేదు, 60 సంవత్సరాలు 75 సంవత్సరాలు వారికి ఎందుకు? తద్వారా ఒక ధర్మరక్షణ చేయాలనే ఉద్దేశంతో ఆ నిధిని ఏర్పాటు చేశారు. అందులో ప్రతి ఏడాది ఆ వేద భాష నేర్చుకునే వారికి సరైన నిధులు ఇవ్వడమే కాకుండా ఉత్తీర్ణులైన వారికి అధికమైనటువంటి మొత్తం ఇస్తూ వారికి భాష్యరత్న, భాష్యమని మొదటి బిరుదులను ఇచ్చి సత్కరించడం జరిగింది. 61, 66 మధ్యలో, అంటే 1961, 66 మధ్యలో 27 మంది వేద భాష్య విద్యార్థుల్ని తీర్చిదిద్దారండి. ఆ తర్వాత ఒక శాఖను పూర్తి చేసిన విద్యార్థికి ఆ రోజుల్లో 1200 ఇవ్వడం ఒకటి, క్రమాంతం చేసిన వాడికి 2000, ఘన లక్షణ చేసినటువంటి వారికి ఇంకా అదనంగా ఇస్తూ వాళ్ళు 10 ఏళ్ళు అధ్యయనం పూర్తి చేస్తే వాళ్ళకి అధిక మొత్తంలో వేతనం లేదా బహుమానం అందించడం చేశారు. అదేవిధంగా గురుకుల పద్ధతిలో ఎవరైనా అధ్యయనం చేస్తే వారికి గ్రాంట్కి రెట్టింపు అందించేవారు. గురుకుల పద్ధతి అంటే గురువుని ఆశ్రయించి గురు శుశ్రూష చేస్తూ నేర్చుకోవడం ఒకటి, మామూలుగా వేద పాఠశాలలో నేర్చుకోవడం ఒకటి, గురువుని ఆశ్రయించి గురు శుశ్రూషతో నేర్చుకునే ప్రాచీన పద్ధతి. ఆ పద్ధతిలో చేసిన వారికి రెట్టింపు గ్రాంట్ ఇవ్వడం ఒకటి. ఇంకొకటి ఆయన చేసిన గొప్ప విషయం ఏంటంటే తండ్రి నుంచి విద్య నేర్చుకోవడం. పూర్వం అలా ఉండేది. ఇప్పుడు తండ్రి గారు వేద పండితులు, పిల్లలు చూస్తే ఎక్కడో విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారనే పరిస్థితులు కూడా మనం చాలా చూస్తున్నాం. తప్పుపడడానికి లేదు, వారి జీవనం గడవాలి కదా, అలాంటి కాలం వచ్చింది. ఎవరైనా తండ్రి నుంచి విద్య నేర్చుకున్నటువంటివి ఉంటే అలాంటి వారికి ఇంకా ఎక్కువ నిధి అందేటట్లు ఏర్పాటు చేశారండి. దానికి పేరు పెట్టారు నియమ అధ్యయన విద్యార్థి రక్షణ పథకం. ఆ పేర్లే చూస్తే తెలుస్తుంది, నియమ అధ్యయనం అన్నారు ఇక్కడ. అలా వెళ్ళాలండి. విద్య ఎప్పుడు అలా వచ్చిన విద్యకి శక్తి ఉంటుంది. అందుకే వేదం సుశిక్షితంగా సంప్రదాయబద్ధంగా నేర్చిన వాడు పలికే తీరు చూడండి, ఆ స్పష్టత, ఆ శక్తి మనకు తెలుస్తుంది. ఎందుకంటే మిగిలినటువంటి విద్యలు అధ్యయనం చేస్తామంతే, కానీ వేదాధ్యయనం ఎలాంటిదంటే వేదాధ్యయనానికి వేద జీవనం తోడవాలి. వేద జీవనం లేనప్పుడు వేదాధ్యయనానికి జీవం ఉండదు. అందుకే వేద జీవనం ఉంటుంది. వేద జీవనం పరమ నియమాలతో ఉంటుందండి. బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం మొదలుకొని సంధ్యావందనాదులతో కొనసాగుతూ అనుక్షణం తపస్సుతో కొనసాగుతుంది. అందుకే అలాంటి జీవనం భోగం కోసం రాలేదు. అలాంటి జీవనం గడపడానికి ఎంత త్యాగం అవసరం అండి. క్లేశాయ తపసే ప్రత్యత్వనుపమం సుఖం అన్నారు ఇక్కడ. ఈ జన్మలో సుఖపడడానికి అవకాశం లేదు, తపస్సుకే ఆ జీవితం. అలాంటి జీవితం గడిపి అలాంటి అధ్యయనం చేయడం అనేది చిన్న విషయం కాదు. అందుకే ఆ పరంపరను అంత గౌరవించడం, దానికో పథకాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మొత్తం జాతీయ స్థాయిలో వేదం యొక్క గౌరవం పెంచడం కోసం 1962 అక్టోబర్లో ప్రప్రథమ అఖిల భారత వైదిక విద్యార్థుల సమావేశం అని న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా, అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రకరకాల వేద విద్యార్థులందరినీ అక్కడికి రప్పించారు. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వేదం, ఒక్కొక్క శాఖ ప్రసిద్ధి చెంది ఉన్నాయి. మరి అంతా కావాలంటే అన్నిటి వైపు నుంచి కావాలి. అది కొన్ని శాఖలు లుప్తమైపోతూ ఉన్న సమయాన్ని తెలుసుకున్నారు ఆయన. కొన్ని ప్రాంతాల్లో కొన్ని శాఖలు ఉన్నాయి, అన్ని ప్రాంతాల్లో అవి లేవు, అవి కూడా లుప్తమైపోతున్నాయి, విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. అది గమనించి కొందరిని ఈ ప్రాంతం నుంచి అక్కడికి పంపించడం జరిగింది. పైగా అక్కడ ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసినవి ముందు చేసిన పని ఏమిటంటే దేశంలో వివిధ శాఖలు ఎక్కడెక్కడున్నాయో పరిశీలన చేయించారండి. ఆ పరిశీలన చేసినప్పుడు అసలు ఎక్కడెక్కడ ఏం లభ్యమవుతున్నాయని చెప్తే బెంగాల్లో గౌతమ సామం ఉంది,
అలాగే ఉత్కళలో పిప్పలాద అధర్వణ శాఖ ఉంది. ఉత్తరప్రదేశ్లో శుక్లయజుర్వేదం మాధ్యందిన కణ్వ శాఖలు ఉన్నాయి. అలాగే ఆంధ్ర, మైసూరు మొదలైన ప్రాంతాల్లో తైత్తిరీయ యజుర్వేదం ప్రసిద్ధిగా ఉంది. మహారాష్ట్రలో మళ్ళీ ఋగ్వేదం ఉన్నది. మలబారు ప్రాంతంలో జైమిని సామం ఉన్నది. నర్మదికి 2 వైపులా అధర్వణ వేదం ఉన్నది. ఇది గమనించారు. వీటిని నేర్చుకోవడం కోసం విద్యార్థులను ప్రోత్సహించడం ఒకటి, వారికి మళ్ళీ నిధులు ఏర్పాటు చేయడం ఒకటి. ఒక చోట లేని విద్యని వారు అక్కడి నుంచి వెళ్ళి నేర్చుకుని మళ్ళీ ఇక్కడికి తిరిగి బోధించాలి. ఇలాంటి క్రమాన్ని ఏర్పరిచి ఎన్ని శాఖల్ని సముద్ధరించారు. దీన్ని బట్టి వేదోద్ధారకులు అని పరమాచార్య నమస్కరించవలసినటువంటి బాధ్యత మనందరికీ ఉన్నది ఇక్కడ. అంతేకాదు గుజరాత్లో, నాసిక్లో, శ్రీరంగంలో, కలకత్తాలో పాఠశాలని ఏర్పాటు చేశారు. ఇది చాలా గొప్ప విషయం. అంతేకాదు అక్కడున్న ప్రత్యేక శాఖలను అధ్యయనం చేయించారు. ఆ అరుదైన శాఖల్ని పరిరక్షించాలి అని కొన్ని చర్యలు చేపట్టారు. కలకత్తాలో బెంగాలీ విద్యార్థుల కోసం వేద పాఠశాల ఏర్పాటు చేశారు 1964లో. మళ్ళీ 65లో కామకోటి పీఠాన్ని అక్కడ స్థాపన చేశారు. 1965లో మద్రాసులో మరొక మారు వైదిక సమావేశం జరిపించారు న్యూఢిల్లీ తర్వాత. 66లో మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా అఖిల భారత వైదిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఒకసారి ఆయన తిరుమలలో ఉన్న సందర్భంలో ఆయన దర్శనానికి పొద్దున్న పూట అప్పటి కార్యనిర్వహణాధికారి గారు వచ్చారు. బహుశా పివిఆర్కే ప్రసాద్ గారే అనుకుంటా. వారు ఆయన దర్శనానికి కొంత బృందంతో వచ్చినప్పుడు పైన అన్నమాచార్యుల గీతం వినబడుతుంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గానం చేసింది. వేదోద్ధర తిరు వెంకటనాయక అనేటువంటి మాట సరిగ్గా వారు వచ్చిన సమయానికి పరమాచార్యులు వారు విన్నారుగా అన్నారు. వేదోద్ధర అంటే వెంకటేశ్వర స్వామి వేదాన్ని ఉద్ధరిస్తాడు. దానికి గాను వెంకటేశ్వర దేవస్థానం తరపున వేదోద్ధరణ జరగాలి అని వారికి శాసించారు. దాని ప్రకారంగా అప్పుడున్న అధికారులకు ఉన్న చిత్తశుద్ధి చాలా గొప్పదండి. అంటే ఇప్పుడు అనలేదండి, అప్పుడు పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. వెంటనే వేదోద్ధరణకు చాలా గొప్ప కార్యక్రమాలు చేశారు. ఆ సమయంలో అయినా ఉప్పులూరు గణపతి శాస్త్రి గారని మహావేద పండితులు, ప్రాతస్మరణీయులు, మహనీయులు. అప్పుడున్నటువంటి ఆ వేద పండితులు తపశ్శక్తి అమోఘమైనటువంటిదండి. ఆ మహానుభావుల్ని, అలాగే అప్పుడు కాకతీయ వెంకటేశ్వర్లు చాలామంది తెలిసి ఉంటుంది, ఆయన పరమాచార్య పరమభక్తులు. వీరిద్దరినీ కూడా మళ్ళీ పంపించి ఒక ప్రణాళికను చెప్పారు. ఆ ప్రణాళిక ప్రకారంగానే దేవస్థానాలు ఎక్కడెక్కడున్నాయో ప్రభుత్వ అధీనంలో వాటన్నిట్లో వేదపారాయణ దారు అనే స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ స్కీములో ఎందరో వేద పండితులు మంచి స్కేల్స్తో వేతనాలు పొందుతూ ఉన్నారు. అంటే వేదం చదువుకుంటే ఉపాధికి కొదవలేదు అనే స్థితిని ఏర్పరిచినటువంటి వారు పరమాచార్యులు వారు. ఇప్పుడు చెప్పండి, వేదోద్ధరతలు అవునా కదా? కనుక ధర్మోద్ధరణకి పరమాచార్యులు వారు ఏం చేశారు అనేదే మనం గత 3 రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నటువంటిది. అలాగే చరిత్రని పరిరక్షించడం, ఇది తెలుసుకోవాలి. పైగా వారికి ఎంత దేశభక్తి ఉందో మనం నిన్న మాటల్లో చెప్పుకున్నాం. అసలు ధర్మము, దేశము ఈ 2 అవిభాజ్యములు తెలుసుకోండి. అందుకే సనాతన ధర్మాన్ని ప్రేమించేవారు భారతదేశం ఎప్పుడు అఖండంగా ఉండాలి, ముక్కలు కాకూడదని కోరుకుంటారు. చిత్రం ఏంటంటే ఈ ధర్మ ప్రేమికులకు మాత్రమే ఆ భావం ఉంటుంది. ఎందుకంటే ఈ ధర్మము ఈ దేశం యొక్క ఆత్మ, ఇది గ్రహించవలసింది. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సంస్కారం ఉంటుంది. నా దేశం యొక్క ఆత్మ దాని సనాతన ధర్మమే అని చెప్పిన స్వామి వివేకానంద మాటలు ఈ సమయంలో గుర్తు చేసుకోవాలి. అలాగే అనీబిసెంట్ ఒక మాట చెప్తారు. ఏమనంటే ఒక చెట్టు బ్రతకాలి అంటే దాని వేర్లు ఎంత ముఖ్యమో భారతదేశం అన్ని రకాల అభివృద్ధి సాధించాలంటే సనాతన ధర్మం అంత ముఖ్యము. ఇది పరిశీలించాలండి. ఎందుకంటే దేశ ఉద్ధరణంతా సనాతన ధర్మం మీద ఆధారపడింది. అందుకే దేశము ధర్మము ఈ 2 వేరు కాదు. అసలు దేశభక్తి అనేది ఉండేది సనాతన ధర్మ గ్రంథాల్లో మాత్రమే కనబడుతుంది. అది గొప్ప విషయం ఇక్కడ. అంటే దేశం ఏమైపోయినా పర్వాలేదు, దరిద్రంలో పడిపోయినా పర్వాలేదు, పక్కవాడిని చంపేసైనా పర్వాలేదు, నా మతం బాగుంటే చాలు అనుకునే ధర్మాలు ఉండవచ్చేమో కానీ వాడికి ధర్మశబ్దం వాడకూడదు అనుకోండి. కానీ సనాతన ధర్మంలో ప్రకృతి క్షేమం కోరుకుంటారు, విశ్వక్షేమం కోరుకుంటారు. భూమి యందు మాత్రమే కాకుండా ఇతర భూమికల్లో ఏ జీవాలు ఉన్నాయో, ఏ పంచభూతాలు ఉన్నాయో అవన్నీ కూడా క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి ఆ విశ్వ హృదయం సనాతన ధర్మం అండి. అంటే జ్యోశాంతి, అంతరిక్ష శాంతి అని చెప్పినటువంటి మాటలు కూడా మర్చిపోరాదు కదా. కనుక వారు హృదయం అంత విశాలమైనది.
అందుకే వారు చేసినటువంటి ధర్మోద్ధరణలో ఒకవైపు వేదాన్ని